హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ప్రతి ఒక్కరికి నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. వెల్కమ్ టు గ్లోబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈ వీడియో అనేది చాలామందికి ఉపయోగపడుతుంది, చాలామంది యూజ్ఫుల్గా ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో వాళ్ళకి. ఎవరికన్నా శిల్పాలు కావాల్సిన వాళ్ళకి, విగ్రహాలు కావాల్సిన వాళ్ళకి, దేవాలయం కట్టించుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మంచి విగ్రహాలు చేయించుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది, యూజ్ఫుల్ అవుతుంది. వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. మన ఆలగడ్డలో ప్రత్యేకత శిల్పాలు అనమాట. మన ఆలగడ్డలో ఓన్లీ బ్లాక్ మార్బులే అని అనుకుంటారు, చాలామందికి తెలియదు వైట్ మార్బుల్, రాజస్థాన్ మార్బుల్ ఉంటాయని. ఈ వీడియో వాళ్ళు చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో మన దగ్గర మనం షోరూమ్ పెట్టడం జరిగింది. పాలరాయివి రాజస్థాన్ మార్బుల్ అనమాట. మన ప్రత్యేకత వచ్చేసి మంచి విగ్రహాలు, మ్యాన్ స్టాచ్యూ అనేది మన ప్రత్యేకత అనమాట. 80 to 85% అయితే కంపల్సరీగా వస్తుంది అనమాట. చూసుకోవచ్చు, మంచి విగ్రహాలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడి నుండి చూస్తున్నారని కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియోలో ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మన విగ్రహాలు చూస్తాం, తర్వాత మందిరాలు చూద్దాం. మన ఇంట్లో పెట్టుకుంటే దేవుడి మందిరం కావచ్చు, ఫ్లవర్ వాచ్లు ఉన్నాయి, తర్వాత ఏనుగులు చూడవచ్చు. తర్వాత వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన ఆఫీస్ రూమ్ చూద్దాం. ముందు మన ఆఫీస్ రూమ్, ఇది మన ఆఫీస్ రూమ్ అనమాట. మా సార్ పేరు వచ్చేసి పిల్లెడ కోమల ప్రసాద్ ఆచార్య గారు. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు విగ్రహాలు స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి వినాయకమయ్య విగ్రహం. ఇది వినాయకమయ్య విగ్రహం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 2 అడుగులు అనమాట, 2 feet 24 inches అనమాట. ఈ దాని బ్రాండ్ వచ్చేసి మకరానా ఫస్ట్ క్వాలిటీ అనమాట. ఇది అయితే మంచి ఫినిషింగ్ వచ్చిందనమాట. ఈ విగ్రహం వచ్చేసి మంచి ఫినిషింగ్, క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఇది మకరానా ఫస్ట్ క్వాలిటీ, రాజస్థాన్ మార్బుల్, పాలరాయి అనమాట. చూడండి ఈ ఐస్ చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చినాయి. ఐస్ కానీ, తొండం కానీ చూడండి, ఈ చేయి కానీ, హస్తం కానీ, కలం పువ్వు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పువ్వు కానీ, అవతల శంఖం కావచ్చు, తర్వాత ఈ ఆభరణాలు చూడండి నీట్గా ఫినిషింగ్ వచ్చినాయి. ఈ నాకమే వచ్చేసి పుష్పంలో కూర్చుంది. పక్కన ఉండే ఈ నాకమే కూడా అదే సేమ్ క్వాలిటీనే, అది మకరానా ఫస్ట్ క్వాలిటీనే, అది సేమ్ కలరు, అది కూడా పుష్పంలో కూర్చుంది అనమాట. 3 విగ్రహాలు. ఇప్పుడు చూసే విగ్రహం వచ్చేసి సాయిబాబా. సాయిబాబాని చూస్తే గుర్తుకొచ్చేది షిరిడి ప్రతి ఒక్కరికి. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర సాయిబాబా కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇది మార్బుల్ అనమాట. సాయిబాబా వచ్చేసి చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. ఫేస్ చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. ఈ కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చినాయో. ఇది కావచ్చు, ఈ బటన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ కాళ్ళు కానీ, ఫినిషింగ్ కానీ. ఇంకొక విషయం ఏంటంటే, ఇది బ్రాండ్ వచ్చేసి మకరానా బ్రాండే, కానీ ఇది రెగ్యులర్ క్వాలిటీ అనమాట. ఇది రెగ్యులర్ క్వాలిటీ అనమాట. ఈ దానికి కొంచెం స్టోన్ అనేది బ్లర్గా వస్తుంది అనమాట. కలర్ కొంచెం షేడింగ్ మాత్రం వస్తుంది అనమాట. కానీ ఇది కూడా మకరానా క్వాలిటీనే, అయితే మకరానా రెగ్యులర్ క్వాలిటీ అనమాట. చూడండి ఇది కూడా చాలా లుక్ వచ్చింది అనమాట. ఫినిషింగ్ కూడా సూపర్గా వచ్చింది. అవతలది కూడా సాయిబాబా అదే మకరానా రెగ్యులర్ క్వాలిటీనే. అది కూడా ఈ విగ్రహం వచ్చేసి శావలాల విగ్రహం. ఇది నాయకులు పెట్టుకుంటారనమాట. ఈ విగ్రహాన్ని శావలాల వాళ్ళకి ఇంటి దేవుడు అనమాట. శావలాల్ నాయక్ అని. చూడండి ఆ పక్కడి ఎంత నీట్గా ఉందో చూడండి. అది కానీ ఈ శావలాల విగ్రహము ఇది మకరానా ఫస్ట్ క్వాలిటీ అనమాట. ఇది మొన్న ఒకరు తిరుపతి సిఐ మన దగ్గర శావలాల విగ్రహం 4 అడుగులది
వియత్నాం ఫస్ట్ క్వాలిటీలో ఆర్డర్ ఇచ్చిపోవడం జరిగింది. ఆయనకు డెలివరీ కూడా మనం చేసినాము. దాని ప్రైస్ వచ్చేసి 2,16,000 అనమాట. అయితే సూపర్గా ఫినిషింగ్ వచ్చింది. అది కూడా నేను ఒక వీడియోలో నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసినారు కదా, లోకాలను ఏలే అధిపతి శివుడు, మనందరి దేవుడు శివుడు. శివుడు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి శివుడు అంటే ఇష్టం అన్నమాట. చూడండి శివుడు, చూడండి ఎలా ఉన్నాడో, సేమ్ టు సేమ్ నిజంగా శివుడిని చూసినట్టే ఉంది అనమాట. ఈ విగ్రహం చూస్తుంటే ఆ ఫేస్ కలర్ చూడండి ఎంత నీట్గా ఉందో, ఆ స్మైల్ చూడండి ఎంత నీట్గా ఉందో, ఆ ఫినిషింగ్ కానీ, ఆ ఐస్ కానీ, ఈ లిప్స్ కానీ, ఈ శూలం చూడండి ఒరిజినల్ శూలం లెక్క ఉంది. చూడండి నీట్గా ఎంత ఫినిషింగ్ వచ్చిందో. తర్వాత వచ్చేసి ఈ నాగపాము కావచ్చు, ఈ పడిగా నాగపాము కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత ఫినిషింగ్ వచ్చిందో. ఎంతో కష్టపడి ఇలాంటి విగ్రహం అనేది తయారు కావడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో కష్టపడి చేసి ఇలాంటి విగ్రహాలు వాళ్ళ జీవితాన్ని మొత్తం దారిపోసి ఇలాంటి విగ్రహాలు అనేది తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి పులి, చూడండి ఎలా ఉందో, తోలు అలానే ఒరిజినల్ పులి లెక్కనేది. చూస్తుంటే మాత్రం సూపర్గా వచ్చిందనమాట. ఈ ఫినిషింగ్ కాళ్ళు కావచ్చు నీట్గా వచ్చిందనమాట. ఈ ఫినిషింగ్, ఈ జుట్టు కానీ ఎక్సలెంట్గా వచ్చింది. ఇప్పుడు చూసేది అంబేద్కర్ ఇంకా ఈయన గురించి ఎంత చెప్పినా కానీ మనకు తక్కువే. ఈయన కూడా చాలా కష్టపడినాడు. ఈయన గురించి మనం మాట్లాడేంత స్టేజ్ కాదు, కానీ చాలా కష్టపడినాడు ఈయన అంబేద్కర్. ఇది ఫైబరు అంబేద్కర్ 2 అడుగులు అనమాట, 24 ఇంచెస్ అనమాట. ఇది మనకు స్టోన్లో అయినా చేస్తాము, ఫైబర్లో అయినా చేస్తాం, సిమెంట్లో అయినా కానీ మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాముల వారి చెట్టు. చూడండి రాముల వారి చెట్టు ఎంత నీట్గా ఉందో. సీతాదేవి చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందనమాట. సీతాదేవి నీట్గా ఫినిషింగ్, ఐస్ కానీ, లిప్స్ కానీ, వెనకల హెయిర్ కానీ చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్గా ఇచ్చిందనమాట. చూడండి ఆ శారీ కానీ సూపర్గా వచ్చిందనమాట. రాముడు చూడండి ఎంత నీట్గా ఉండాలో. ఆ చేతిలో బాణం ఒరిజినల్ బాణం పట్టుకునేట్టే ఉంది. ఆ చేతిలో బాణం మాత్రం సూపర్గా ఫినిషింగ్ వచ్చింది. ఆ బాణం కూడా ఈ చేయి హస్తం చూడండి. లక్ష్మణుడు అవతల చూడండి. ఈ రాజస్థాన్కి ఏమంటే 3 విగ్రహాలు మాత్రమే సెట్ అనమాట. వాళ్ళకి ఆంజనేయ స్వామి సపరేట్గా చేస్తారనమాట. ఈ షర్టులో రాముల వారి షర్టులో 3 వస్తాయన్నమాట. ఇది కాదు ఫ్రెండ్స్, చెప్పిన కదా ఫ్రెండ్స్, మంచి విగ్రహం. ఇదే మ్యాన్ స్టాచ్యూ అనమాట. మన వాళ్ళు ఎవరైనా మన రిలేటివ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన బ్రదర్ కానీ, సిస్టర్స్ ఎవరైనా కానీ చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇలాంటి మ్యాన్ స్టాచ్యూ అనేది చేపించుకోవడం జరుగుతుంది. చేపించుకోవడం వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ జ్ఞాపకార్థంగా పెట్టుకుంటారనమాట. ఇలాంటి మ్యాన్ స్టాచ్యూ చేపించుకోవడం ఎక్కువ ప్రాసెస్ వచ్చేసి ఈ మ్యాన్ స్టాచ్యూకు వాడే స్టోన్ వచ్చేసి మకరానా ఫస్ట్ క్వాలిటీనే వాడేది. మాత్రం మకరానా ఫస్ట్ క్వాలిటీ వాడతారు. 2 అడుగులు అనమాట. ఈ స్టోన్ వచ్చేసి మకరానా ఫస్ట్ క్వాలిటీ. ఇది 2 అడుగులు అనమాట. 2 ఫీట్స్. ఇది 2 ఫీట్స్ అయితే 24 ఇంచెస్ అనమాట. ఈ దాని ప్రైస్ వచ్చేసి
1,45,000 అనమాట ఈ స్టోన్. ఇది వచ్చేసి 1,45,000. మన సబ్స్క్రైబర్లకు ఖచ్చితంగా 15 లేదా 20% డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మొన్న కడప నుండి ఒక ఆర్డర్ రావడం జరిగింది. వాళ్ళ ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఒక వీడియోలో పెట్టిన వాళ్ళది క్లే మోడల్ కూడా తయారైందని వాళ్ళు అడ్వాన్స్ పే చేసుకున్నారు. తర్వాత వాళ్ళది క్లే మోడల్ కూడా తయారైంది. వాళ్ళకి ఆ క్లే మోడల్ కూడా పంపించడం జరిగింది. అదంతా మార్పులు చేర్పులు ఉంటేనక చెప్తేనక మనం అదాన్ని చేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే ఇలాంటి మంచి విగ్రహాలు 80 లేదా 90% అయితే కంపల్సరీగా వస్తాయి. మన సరుకు వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా. ఈయన శవలాలు 4 అడుగులు, అవతలు కూడా మంచి విగ్రహమే, అది డెలివరీ ఇవ్వాలి. మనకి ప్రతి ఒక్కరికి తెలుసు ఈమె సరస్వతి దేవి. ప్రతి ఒక్క స్కూల్లో, కాలేజీలో, మన బుక్లో కనపడేది సరస్వతి దేవి. మనలో చదువు మొత్తం సరస్వతి దేవి. ఆ తల్లి చూడండి, ఆ విగ్రహం వచ్చేసి 2 ఫీట్స్ అనమాట. సరస్వతి దేవి విగ్రహం చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. ఆ స్మైల్ చూడండి ఎలా ఉందో, ఒరిజినల్గా మన దగ్గరండి చూసినట్టు ఉందన్నమాట. ఆ స్మైల్ కానీ, ఆ ఫినిషింగ్ కానీ, ఆ క్వాలిటీ అనేది ఇది మకరాన ఫస్ట్ క్వాలిటీ అనమాట. చూడండి ఆ క్వాలిటీ కూడా సూపర్గా మెయింటైన్ చేయడం జరిగింది. ఇది అంశ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా ఈయన ప్రతి ఒక్కరికి తెలుసు, ఈయన రాధాకృష్ణుడు అనమాట. ఏమంటే పక్కన రాధ లేదు, ఓన్లీ కృష్ణుడు ఉన్నాడు, రాధ లేదు, రాధాకృష్ణుడినా. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి కూడా 3 ఫీట్స్. ఇది మకరాన ఫస్ట్ క్వాలిటీ. ఇది చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. చూడండి ప్రతి ఒక్కరు చూడండి. ఈ ఆవు చూడండి ఎంత నీట్గా ఉందో. ఆ ఫేస్ చూడండి ఆవుది ఎంత బాగుందో. బుద్ధుడి విగ్రహం ఫ్రెండ్స్, ఇది బుద్ధుడిది ఇంకా సూపర్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇది బుద్ధుడు ఇంట్లో పెట్టుకోవడానికి సూపర్ క్యాచ్ అనమాట. ఇది 2 అడుగులు అనమాట, 2 ఫీట్స్. ఇది మ్యాన్ చార్జ్. ఆయన వెంకయ్య తాత, అతను సాయిబాబా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది.